హలో ఆల్, నేను మీ సిఏ కృష్ణ నిర్ధన. వెల్కమ్ బ్యాక్ టు లెమాన్స్ ట్యాక్స్ గైడ్. ఈ వీడియోలో మనం జిఎస్టిఆర్ వన్లో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ టేబుల్ వైజ్ ఏ వాల్యూస్ మనం ఎంటర్ చేయాలి, అలానే ఈచ్ అండ్ ఎవ్రీ టేబుల్కి జిఎస్టీ యాక్ట్కి ఉండే రిలవెన్స్ని డిస్కస్ చేద్దాం. సో వన్స్ మనం జిఎస్టిఆర్ వన్ ఓపెన్ చేయగానే మనకి రెగ్యులర్గా ఈ టేబుల్స్ అనేవి అవైలబుల్లో మనకి కనిపిస్తాయి. ఈ టేబుల్స్తో పాటు మనకి అమెండ్మెంట్కి సంబంధించినటువంటి టేబుల్స్ కూడా మనకి జిఎస్టిఆర్ వన్లో అవైలబుల్గా ఉంటాయి. సో వన్ బై వన్ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ జిఎస్టిఆర్ వన్లో మనకు ఉండే టేబుల్ B2B ఇన్వాయిసెస్కి సంబంధించినటువంటి టేబుల్ నెంబర్ 4. ఈ టేబుల్ నెంబర్ 4లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే B2B ఇన్వాయిసెస్, SEZ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్కి మనం సంబంధించినటువంటి ఏవైతే ఇన్వాయిసెస్ చేశామో ఆ ఇన్వాయిసెస్, అలానే వాటితో పాటు మనకి రివర్స్ ఛార్జ్ మెకానిజంలో ఏవైతే మనం సప్లై చేస్తున్నామో, అంటే మనం సప్లై చేసిన ట్రాన్సాక్షన్స్ అనేవి రివర్స్ ఛార్జ్ మెకానిజంలో ట్యాక్సిబుల్ అయినట్లయితే ఆ ట్రాన్సాక్షన్స్ కూడా మనకి ఇందులో మనం డిస్ప్లే చేస్తాం. సో టేబుల్ నెంబర్ 4లో మేజర్గా మనం B2B ఇన్వాయిసెస్ని మనం డిస్ప్లే చేస్తాం. సో B2B ఇన్వాయిసెస్ అంటే బిజినెస్ టు బిజినెస్, ఎవరికైతే జిఎస్టిఎన్ నెంబర్ ఉంటుందో వాళ్ళని మనం బిజినెస్గా జిఎస్టీలో పరిగణిస్తాం. సో బిజినెస్ టు బిజినెస్ అంటే మన జిఎస్టిఎన్ నెంబర్కి జిఎస్టిఎన్ నెంబర్ ఉన్నటువంటి బయ్యర్స్కి ఎవరికైతే సేల్ చేస్తామో వాళ్ళకి మనం టేబుల్ నెంబర్ 4లో డేటా అనేది ఎంటర్ చేయాల్సి వస్తుంది. అండ్ అలానే మనకి SEZ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్, ఏవైతే నోటిఫైడ్ SEZ యూనిట్స్ కానీ నోటిఫైడ్ SEZ డెవలపర్ ఏరియాస్ మనం సప్లై చేస్తామో వాటిని కూడా మనం టేబుల్ నెంబర్ 4లోనే మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో SEZ అనేది యాక్చువల్గా మనకి సప్లైస్ అనేవి యాజ్ పర్ సెక్షన్ 16 ఆఫ్ IGST యాక్ట్ ప్రకారం జీరో రేటెడ్ సప్లైలో డిఫైన్ అయి ఉన్నా సరే ఇక్కడ మనం టేబుల్ నెంబర్ 4లో మాత్రమే మనం వాటిని ఎంటర్ చేస్తాం. అండ్ అలానే ఏవైతే మనకి సప్లైస్ అట్రాక్టింగ్ రివర్స్ ఛార్జ్ అంటే సెక్షన్ 9 సబ్సెక్షన్ 3 ఆఫ్ CGST యాక్ట్, సెక్షన్ 9 సబ్సెక్షన్ 4 ఆఫ్ CGST యాక్ట్ ప్రకారం ఏవైతే రివర్స్ ఛార్జ్ మెకానిజం ప్రకారం ట్యాక్సిబుల్ అయి ఉంటాయో ఆ ట్రాన్సాక్షన్స్ కూడా మనం ఇందులో టేబుల్ నెంబర్ 4లో మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో ఓవరాల్గా మనం B2B ఇన్వాయిసెస్తో పాటు SEZకి సంబంధించినటువంటి ఇన్వాయిసెస్ విత్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్, SEZకి సంబంధించినటువంటి వితౌట్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్, అండ్ అలానే సప్లైస్ అట్రాక్టింగ్ రివర్స్ ఛార్జ్, వీటికి సంబంధించి కూడా మనం టేబుల్ నెంబర్ 4లోనే మనం ఎంటర్ చేస్తాం. సో వన్స్ ఈ టేబుల్ నెంబర్ 4 ఎంటర్ చేసిన వెంటనే మనం జిఎస్టిఎన్ నెంబర్ ఆఫ్ ది బయ్యర్ మనం వన్స్ ఎంటర్ చేసినట్లయితే ఆటోమేటిక్గా వాళ్ళ నేమ్ అనేది ఈ రిసిపియంట్ కాలంలో మీకు డిస్ప్లే అవుతుంది. సో వాళ్ళకి ఏ ఇన్వాయిస్ నెంబర్ మనం ఇష్యూ చేసామో ఆ ఇన్వాయిస్ నెంబర్ని అండ్ అలానే ఇన్వాయిస్ డేట్ని అండ్ టోటల్ ఇన్వాయిస్ వాల్యూ, బిలో దట్ మనకి ఉండే ట్యాక్సబుల్ వాల్యూ అండ్ ట్యాక్స్ రేట్స్ ప్రకారం మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మేజర్గా మనం అబ్జర్వ్ చేయాల్సింది POS అంటే ప్లేస్ ఆఫ్ సప్లై. ఈ ప్లేస్ ఆఫ్ సప్లై అనేది మనకి IGST యాక్ట్ ప్రకారం సెక్షన్ 12 అండ్ 13 ప్రకారం డిఫైన్ అయి ఉంటాయి. సో ఈ 12 అండ్ 13 ఆఫ్ IGST యాక్ట్ ప్రకారం మనం సేల్ చేసిన ఆ సప్లై చేసిన సర్వీస్కి ఏదైతే POS ప్లేస్ ఆఫ్ సప్లై ఉంటుందో ఆ స్టేట్ని మనం ఇక్కడ POSగా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది డ్రాప్ డౌన్ బటన్లో. సో వన్స్ మనం ఇవన్నీ ఎంటర్ చేశాక ఆటోమేటిక్గా ఈ ఇన్వాయిస్ వాల్యూ అనేది మనం ఎంటర్ చేసినటువంటి ట్యాక్సబుల్ వాల్యూ ప్లస్ ట్యాక్స్ అమౌంట్కి మ్యాచ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా మనం టేబుల్ నెంబర్ 4లో బిజినెస్ టు బిజినెస్ ట్రాన్సాక్షన్స్, SEZ సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్, అలానే రివర్స్ ఛార్జ్ మెకానిజంలో ఏవైతే ట్యాక్సబుల్ సప్లైస్ ఉన్నాయో వాటిని మనం టేబుల్ నెంబర్ 4లో ఎంటర్ చేస్తాం. టేబుల్ నెంబర్ 5లో మనం B2C లార్జ్ ఇన్వాయిసెస్ అంటారు. అంటే మనకి ఏవైతే బిజినెస్ టు కస్టమర్ అంటే GSTN నెంబర్ నుంచి GST నెంబర్ లేని కస్టమర్స్కి ఎవరికైతే సేల్ చేస్తామో వాటిని B2C ట్రాన్సాక్షన్స్ అంటాం. అగైన్ ఇక్కడ B2C ట్రాన్సాక్షన్స్లో ఓన్లీ లార్జ్ ఇన్వాయిసెస్ని మాత్రమే మనం టేబుల్ నెంబర్ 5లో ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ లార్జ్ ఇన్వాయిసెస్ అంటే ఎక్కడైతే ఇన్వాయిస్ వాల్యూ అనేది మోర్ దాన్ 1 lakh ఉండి అలానే మనం
మన స్టేట్ నుంచి వేరే స్టేట్కి మనం ఇంటర్ స్టేట్ సప్లై అంటారు. ఆ ఇంటర్ స్టేట్ సప్లై చేస్తూ ఆ ఇన్వాయిస్ వాల్యూ అనేది మోర్ దాన్ 1,00,000 ఉంటే అప్పుడు మాత్రమే మనం B2C లార్జ్లో మనం ఆ ఇన్వాయిసెస్ తాలూకు వాల్యూస్ని ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో టేబుల్ నెంబర్ 4లో ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్వాయిస్ వైజ్ మనం ఎంటర్ చేస్తాం. టేబుల్ నెంబర్ 5లో మనం ఓవరాల్గా ప్లేస్ ఆఫ్ సప్లై వైజ్ మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది. అండ్ అలానే ఇన్వాయిస్ నెంబర్ అండ్ ఇన్వాయిస్ డేట్, వాటి తాలూకు ఇన్వాయిస్ వాల్యూ, ట్యాక్సబుల్ వాల్యూ అండ్ వాటికి సంబంధించినటువంటి ఐజిఎస్టీ ట్యాక్స్ని మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇక టేబుల్ నెంబర్ 4లో ఓన్లీ ఐజిఎస్టీ కాలం మాత్రమే మీకు ట్యాక్స్కి సంబంధించి ఎనేబుల్ అయి ఉంటుంది. ఎందుకంటే టేబుల్ నెంబర్ 5 అనేది లార్జ్ ఇన్వాయిసెస్కి సంబంధించింది. అందులో లార్జ్ ఇన్వాయిసెస్ అంటే మన స్టేట్ నుంచి వేరే స్టేట్కి ఇంటర్ స్టేట్ సప్లై చేసినప్పుడు మాత్రమే దాన్ని మనం 1,00,000 అబవ్ ఉంటే లార్జ్ ఇన్వాయిస్ కింద మనం కన్సిడర్ చేస్తాం. సో ఎప్పుడైతే ఇంకొక స్టేట్కి మనం సేల్ చేస్తామో ఆటోమేటిక్గా దాన్ని ఇంటర్ స్టేట్ సప్లై అంటాం. కాబట్టి ఐజిఎస్టీ అనే ట్యాక్స్ అనేది లెవీ అవుతుంది. సో టేబుల్ నెంబర్ 5లో వేరే స్టేట్కి మోర్ దాన్ 1,00,000 ఉండే ఇన్వాయిసెస్ని ఎవరికైతే జిఎస్టీఎన్ నెంబర్ లేని కస్టమర్స్ ఉంటారో వాళ్ళకి సేల్ చేస్తే మాత్రమే మనకి టేబుల్ నెంబర్ 5లో మనం వాల్యూస్ అనేవి ఎంటర్ చేస్తాం. ఆఫ్టర్ దట్ టేబుల్ నెంబర్ 6 అనేది ఎక్స్పోర్ట్స్కి సంబంధించి మనం ఎంటర్ చేస్తాం. సో ఎక్స్పోర్ట్స్ అంటే మన ఇండియా నుంచి వేరే కంట్రీకి ఏవైతే గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ మనం సప్లై ఆర్ సేల్ చేస్తున్నామో వాటిని మనం ఎక్స్పోర్ట్ కింద కన్సిడర్ చేయాలి. యాజ్ పర్ సెక్షన్ 2 సబ్సెక్షన్ 5 ఆఫ్ ఐజిఎస్టీ యాక్ట్ ప్రకారం అండ్ అలానే 2 సబ్సెక్షన్ 6 ఆఫ్ ఐజిఎస్టీ యాక్ట్ ప్రకారం మనకి ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీసెస్ అనే డెఫినేషన్స్ అనేవి కవర్ అయి ఉన్నాయి. సో వీటి ప్రకారం ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ అనే డెఫినేషన్ కవర్ అవ్వాలంటే గూడ్స్ అనేవి ఇండియా నుంచి మనం వేరే కంట్రీకి మనం మూవ్ చేస్తే దాన్ని ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ అంటాం. బట్ ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీస్ అవ్వాలంటే మనకి ప్రైమరీగా 4 కండిషన్స్ అనేవి ఉన్నాయి. అందులో ప్రైమరీ కండిషన్ సర్వీస్ ప్రొవైడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండియాలోనే లొకేట్ అయి ఉండాలి. సర్వీస్ రిసిపియంట్ మనకి అదర్ దాన్ ఇండియా అంటే వేరే కంట్రీలో వాళ్ళు లొకేట్ అయి ఉండాలి. అండ్ ప్లేస్ ఆఫ్ సప్లై అనేది అగైన్ మనకి అదర్ దాన్ ఇండియా అయి ఉండాలి, అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి. అలానే ఆ సర్వీస్కి సంబంధించి మనకి ఫారెన్ ఇన్వార్డ్ అనేది వచ్చి ఉండాలి. అంటే ఫారెన్ ఇన్వార్డ్ కరెన్సీ అనేది ఇండియాలోకి మనకి వచ్చి ఉండాలి. సో ఈ ఫారెన్ ఇన్వార్డ్కి సంబంధించి మన దగ్గర ఫారెన్ ఇన్వార్డ్ రెమిటెన్స్ సర్టిఫికేట్ ఎఫ్ఐఆర్సి ఆర్ బ్యాంక్ రియలైజేషన్ సర్టిఫికేట్ బిఆర్సి అనేవి కంపల్సరీ మన దగ్గర అవైలబుల్లో ఉండాలి. అప్పుడు మాత్రమే మనం వాటిని ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీసెస్ కింద మనం కన్సిడర్ చేయగలం. సో ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీసెస్కి ఈ 4 కండిషన్స్ అనేవి సాటిస్ఫై అవ్వాలి. సో ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ కానీ అగైన్ ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీసెస్ కానీ మనకి టేబుల్ నెంబర్ 6లో మనం ఎంటర్ చేస్తాం. ఈ టేబుల్ నెంబర్ 6లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇన్వాయిస్ నెంబర్ అండ్ ఇన్వాయిస్ డేట్, ఇన్ కేస్ గూడ్స్ అయినట్లయితే ఏ పోర్ట్ ఆర్ ఎయిర్పోర్ట్ నుంచి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నామో ఆ పోర్ట్ కోడ్ ఆర్ ఎయిర్పోర్ట్ కోడ్ అనేది మనం ఇందులో ఎంటర్ చేస్తాం. ఆ ఎక్స్పోర్ట్కి సంబంధించి గూడ్స్ అయినట్లయితే వాటికి సంబంధించి షిప్పింగ్ బిల్ ఆర్ బిల్ ఆఫ్ ఎక్స్పోర్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ డీటెయిల్స్ని మనం ఇందులో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలానే మనం టోటల్ ఇన్వాయిస్ వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తాం. ఇన్వాయిస్ వాల్యూ మీన్స్ ట్యాక్సబుల్ వాల్యూ ప్లస్ ట్యాక్స్ అమౌంట్. అండ్ ఇక్కడ మనకి జిఎస్టీ పేమెంట్ దగ్గర మనకి 2 ఆప్షన్స్ అనేవి ఎనేబుల్ అయ్యి ఉంటాయి. ఒకటి విత్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్, సెకండ్ వన్ వితౌట్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్. ఈ 2 ఆప్షన్స్లో ఏది సెలెక్ట్ చేసుకున్నా సరే మనం ఈ టేబుల్ నెంబర్ 6లో మనం ఫైల్ చేయొచ్చు. విత్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఈ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్లో మనం ట్యాక్స్ అనేది ఎంటర్ చేస్తూ ఆ ట్యాక్స్ అనేది మనం గవర్నమెంట్కి పేమెంట్ చేయాల్సి వస్తుంది. వితౌట్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ ఆప్షన్ మనం వన్స్ సెలెక్ట్ చేసినట్లయితే మన ఐజిఎస్టీ ట్యాక్స్ పేయబుల్ అనేది 0 అవుతుంది. ఇలా వితౌట్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ మనం చేయాలంటే కంపల్సరీ మనం ఆ ఇయర్కి సంబంధించి కంపల్సరీ ఎల్యూటీ అనేది మన దగ్గర అప్లై చేసి ఉండాలి. లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ అంటారు. ఆర్ఎఫ్డి 11 అనే ఫామ్ని మనం జిఎస్టీ పోర్టల్లో ఆ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి మనం ఫైల్ చేసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2025-26 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి ఎల్యూటీ అనేది మోస్ట్లీ మనం
మార్చ్ 2025 ఎండింగ్ కల్లా మనం ఆర్ఎఫ్డి 11 అనేది ఫైల్ చేసి ఉంటాం. యాజ్ ఆఫ్ నౌ ఈ ఆర్ఎఫ్డి 11 ఆర్ ఎల్యూటి అనేది ఆటోమేటిక్గా బై డిపార్ట్మెంట్ అప్రూవ్ అనేది జరుగుతుంది. సో ఈ ప్రైమరీ కండిషన్ సాటిస్ఫై అయితే మాత్రమే మనం ఎక్స్పోర్ట్ అంటే టేబుల్ నెంబర్ 6లో ఆ వాల్యూస్ని మనం ఎంటర్ చేయాలి. ఆఫ్టర్ దట్ టేబుల్ నెంబర్ 7లో B2C అదర్స్ అంటాం. సో మనం టేబుల్ నెంబర్ 5లో ఆల్రెడీ B2C లార్జ్ ఇన్వాయిసెస్ గురించి డిస్కస్ చేసాం. ఇక్కడ మనం B2C అదర్స్ అనే సపరేట్ కేటగిరీని డిస్కస్ చేస్తాం. సో ఈ టేబుల్ నెంబర్ 5కి 7కి ఉండే మేజర్ డిఫరెన్స్ ఏంటంటే టేబుల్ నెంబర్ 5లో లార్జ్ ఇన్వాయిసెస్ మాత్రమే మనం ఎంటర్ చేస్తాం. మోర్ దాన్ 1 lakh ఇన్వాయిస్ వాల్యూ అండ్ మన స్టేట్ నుంచి వేరే స్టేట్కి సేల్ అనేది జరిగి ఉండాలి, ఇంటర్ స్టేట్ సప్లై అనేది అయి ఉండాలి. అలా కాకుండా రిమైనింగ్ ఏదైనా B2C ట్రాన్సాక్షన్ అనేది టేబుల్ నెంబర్ 7లో ఆటోమేటిక్గా మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో టేబుల్ నెంబర్ 5లో B2Cకి సంబంధించినటువంటి లార్జ్ ఇన్వాయిస్ మాత్రమే మనం టేబుల్ నెంబర్ 5లో మనం ఎంటర్ చేస్తాం. టేబుల్ నెంబర్ 7లో రిమైనింగ్ ఆల్ ది B2C ట్రాన్సాక్షన్స్ అనేవి టేబుల్ నెంబర్ 7లో మనం ఎంటర్ చేస్తాం. సో అగైన్ B2C అంటే మనకి ఎవరికైతే GSTN నెంబర్ అనేది లేదో వాళ్ళని మనం B2C అంటాం. బయ్యర్స్కి GSTN నెంబర్ అనేది లేనట్లయితే. సో ఇక్కడ మనం ఓన్లీ ప్లేస్ ఆఫ్ సప్లై ప్రకారం మనం ఫైల్ చేస్తూ వెళ్తాం. ప్లేస్ ఆఫ్ సప్లై ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ నుంచి ఏపీకి సేల్ చేసినట్లయితే ఏపీ POS కింద కన్సిడర్ చేస్తూ ఆ స్టేట్కి సంబంధించినటువంటి ఇన్వాయిసెస్ లంసమ్ వాల్యూ మొత్తం మనం ఇందులో ఎంటర్ చేస్తాం. ఆఫ్టర్ దట్ కర్ణాటక సేల్ చేసినట్లయితే కర్ణాటక POS కింద సెలెక్ట్ చేసుకుంటూ ఆ స్టేట్ మొత్తానికి మనం ఏవైతే సప్లై చేసామో వాటిని మనం ఇందులో ఎంటర్ చేస్తాం. సో ఇక్కడ మనం POS వైజ్ అంటే స్టేట్ వైజ్ మాత్రమే ఆ స్టేట్కి సంబంధించినటువంటి ఓవరాల్ B2C టోటల్ వాల్యూస్ని మనం ఎంటర్ చేస్తాం. అదే మనం టేబుల్ నెంబర్ 4లో ఇన్వాయిస్ వైజ్ ఎంటర్ చేస్తాం. అగైన్ టేబుల్ నెంబర్ 6లో కూడా మనం ఇన్వాయిస్ వైజ్ ఎంటర్ చేస్తాం. టేబుల్ నెంబర్ 5లో కూడా ఇన్వాయిస్ వైజ్ మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది. బట్ టేబుల్ నెంబర్ 7లో B2C మొత్తం ఇన్వాయిసెస్ తాలూకు వాల్యూ అనేది స్టేట్ వైజ్ మనం ఎంటర్ చేస్తూ వెళ్తాం. నెక్స్ట్ టేబుల్ నెంబర్ 9B అనేది క్రెడిట్ నోట్స్ అండ్ డెబిట్ నోట్స్ రిలేటెడ్ టు అన్రిజిస్టర్డ్ అంటే B2Cకి సంబంధించి ఏవైతే క్రెడిట్ నోట్స్ అండ్ డెబిట్ నోట్స్ అనేవి ఇష్యూ చేసామో అప్పుడు మాత్రమే మనం టేబుల్ నెంబర్ 9Bలో ఆ వాల్యూస్ని ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇక డెబిట్ నోట్ అంటే మనం ఒరిజినల్గా ఉండే వాల్యూ ఏదైతే ఇన్వాయిస్ వాల్యూ ఇచ్చామో ఆ ఇన్వాయిస్ వాల్యూ కంటే హయ్యర్ వాల్యూ యాక్చువల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ మనం ఆర్ యాక్చువల్ వాల్యూ ఆఫ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసినట్లయితే ఆ ఇన్వాయిస్ వాల్యూని ఇంక్రీజ్ చేయాలంటే మనం డెబిట్ నోట్ని యూజ్ చేస్తాం. క్రెడిట్ నోట్ని ఆల్రెడీ ఇష్యూ చేసిన ఇన్వాయిసెస్కి సంబంధించి ఆ ఇన్వాయిస్ వాల్యూ రెడ్యూస్ చేయాలన్నా ఆ ట్యాక్సిబుల్ వాల్యూ రెడ్యూస్ చేయాలన్నా మనం క్రెడిట్ నోట్ని ఇష్యూ చేస్తాం. అలానే ఈ క్రెడిట్ నోట్కి సంబంధించి ఏదైనా గూడ్స్ డెఫిషియెంట్ అయినా ఆర్ఎల్స్ మనం సప్లై చేసిన సర్వీసెస్ అనేవి డిఫెక్టివ్ అయినా సరే అప్పుడు మనం క్రెడిట్ నోట్ అనేది ఇష్యూ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ GST నామ్స్ ప్రకారం డెబిట్ నోట్కి ఎప్పటి వరకైనా మనం ఇష్యూ చేయొచ్చు. బట్ క్రెడిట్ నోట్ అంటూ మనకి సపరేట్గా టైం లైన్స్ అనేవి GST యాక్ట్లో ప్రొవైడ్ చేశారు. సో క్రెడిట్ నోట్కి ఎప్పుడు మనం ఆ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించినటువంటి క్రెడిట్ నోట్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 30th నవంబర్ ఆర్ ఆ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించినటువంటి యాన్యువల్ రిటర్న్ ఫైలింగ్ డేట్ విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్ లోపు మాత్రమే మనం క్రెడిట్ నోట్ అనేది ఇష్యూ చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ 2025-26 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించినటువంటి క్రెడిట్ నోట్ అనేది మనం 30th నవంబర్ 2025 ఆర్ఎల్స్ 2025-26 యొక్క GSTR 9 అనేది ఎప్పుడైతే ఫైల్ చేస్తామో ఈ రెండు డేట్స్కి విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్ వస్తుందో ఆ డేట్ లోపు మనం క్రెడిట్ నోట్ అనేది ఇష్యూ చేయాల్సి ఉంటుంది. సో క్రెడిట్ నోట్కి మనకి టైం లిమిట్స్ అనేవి ఇష్యూ చేశారు అండ్ క్రెడిట్ నోట్కి కూడా మనకి కండిషన్స్ అనేవి ఓన్లీ 3 కండిషన్స్లో మాత్రమే క్రెడిట్ నోట్ అనేది ఇష్యూ చేయగలం. ఒకటి either మనం ట్యాక్సిబుల్ వాల్యూని రెడ్యూస్ చేయాలన్నా ట్యాక్స్ కాంపోనెంట్ని రెడ్యూస్ చేయాలన్నా ఆర్ఎల్స్ డిఫెక్టివ్ ఆర్ డెఫిషియెంట్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసినట్లయితే మాత్రమే మనం క్రెడిట్ నోట్ అనేది ఇష్యూ చేయగలం. అదర్ దాన్ ఈ 3 కండిషన్స్ ఏ వచ్చినా సరే మనకి క్రెడిట్ నోట్ అనేది
డిపార్ట్మెంట్ వైజ్ కానీ అదర్ జిఎస్టీ యాక్ట్లో ఎలవ్ అనేది లేదు. సో ఇన్ కేస్ మనం జనరల్గా చాలామంది ట్యాక్స్ లైబిలిటీ అనేది ఎక్కువ రావడం వల్ల ట్యాక్స్ లైబిలిటీని రెడ్యూస్ చేయడానికి ఈ క్రెడిట్ నోట్ని ఎంటర్ చేస్తూ ఉంటారు. ఆ కేసెస్లో కూడా మీకు క్రెడిట్ నోట్ని డిజల్వ్ చేయడానికి డిపార్ట్మెంట్స్కి రేట్స్ అనేవి ఉన్నాయి. సో అలానే ఈ డెబిట్ నోట్స్ B2Cకి సంబంధించి మనం ఆ డెబిట్ నోట్ ఆర్ క్రెడిట్ నోట్ నెంబర్ అండ్ ఆ డెబిట్ నోట్ ఆర్ క్రెడిట్ నోట్ డేట్ అండ్ ఆ డెబిట్ నోట్ వాల్యూ ఆర్ క్రెడిట్ నోట్ వాల్యూ, ఇక్కడ మనకి నోట్ టైప్లో ఇదర్ క్రెడిట్ నోట్ ఆర్ డెబిట్ నోట్ అనేది ఎనేబుల్ అయి ఉంటుంది. అండ్ POS ప్లేస్ ఆఫ్ సప్లై అనేది ఎక్కడికి మనం ప్రొవైడ్ చేసాం. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆ క్రెడిట్ నోట్ వైజ్ ట్యాక్సబుల్ వాల్యూ ఎంత అండ్ దానికి సంబంధించినటువంటి IGST వాల్యూ ఎంత అనేది ఈ టేబుల్లో మనం ఎంటర్ చేస్తాం. అండ్ టేబుల్ నెంబర్ 8లో మనం నిల్ రేటెడ్ సప్లైస్కి సంబంధించి ఎంటర్ చేస్తాం. ఇక్కడ మనకి ముఖ్యంగా వన్స్ మీరు ఇక్కడ నిల్ రేటెడ్ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఆర్ నాన్ జిఎస్టీ సప్లైస్ అని 3 కేటగిరీస్ మనకి టేబుల్ నెంబర్ 8లో అవైలబుల్ అయి ఉంటాయి. సో ఈ నిల్ రేటెడ్, ఎగ్జెంప్టెడ్ అండ్ నాన్ జిఎస్టీ సప్లైస్ ఈ మూడింటిలోనూ మనకి జిఎస్టీ పేమెంట్ అనేది యాక్చువల్గా 0 ఉంటుంది. బట్ ఈ 3 అనేవి డిఫరెంట్ టెర్మినాలజీస్ ప్రకారం జిఎస్టీలో మనకి డిఫైన్ అయి ఉన్నాయి. అండ్ అలానే జీరో రేటెడ్ సప్లైస్ అని చెప్పి మనం టేబుల్ నెంబర్ 6లో మనం యూజ్ చేసాం ఎక్స్పోర్ట్స్కి సంబంధించి. అండ్ అందులో కూడా మనం జిఎస్టీ పేమెంట్ వితౌట్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ చేయొచ్చు. బట్ వీటన్నింటినీ మనం డిఫరెంట్గా ట్రీట్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నిల్ రేటెడ్ సప్లైస్ అంటే రీసెంట్గా 22 సెప్టెంబర్ 2025లో వచ్చిన చేంజెస్ ప్రకారం ఏవైతే మనకి లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ అలానే స్టేషనరీ ఐటమ్స్ నిల్ రేటెడ్ కింద మనకి నోటిఫై చేశారు, వాటిని మాత్రమే మనం నిల్ రేటెడ్గా మనం పరిగణిస్తాం. అండ్ ఎగ్జంప్టెడ్ కేటగిరీ అంటే సెక్షన్ 11 ఆఫ్ CGST యాక్ట్ ప్రకారం అండ్ రిలవెంట్ నోటిఫికేషన్స్ 11/2017 నోటిఫికేషన్స్ అండ్ ఆఫ్టర్ మనకు వచ్చినటువంటి రిలవెంట్ నోటిఫికేషన్స్ ప్రకారం ఏవైతే ఎగ్జంప్టెడ్ కేటగిరీ కింద మనకి నోటిఫై ఉన్నాయో వాటికి సంబంధించి సప్లైస్ అయితే మాత్రమే మనం ఎగ్జంప్టెడ్ కేటగిరీలో మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్ మనకి ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఎగ్జంప్టెడ్ కేటగిరీలో మనం ఎంటర్ చేస్తాం. అండ్ అలానే నాన్ జిఎస్టీ సప్లైస్ అంటే అదర్ దాన్ జిఎస్టీ సప్లైస్ లైక్ పెట్రోలియం ప్రోడక్ట్స్, క్రూడ్ ఆయిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్, న్యాచురల్ గ్యాస్, పెట్రోల్, డీజిల్ అలానే మనకి ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్, వీటన్నిటిని మనం నాన్ జిఎస్టీ సప్లైస్ కింద కన్సిడర్ చేస్తాం. సో నిల్ రేటెడ్, ఎగ్జెంప్టెడ్ అండ్ నాన్ జిఎస్టీ ఈ మూడు అనేవి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్. సో వన్స్ మీరు ఇక్కడ వాల్యూస్ అనేవి ఎంటర్ చేసినట్లయితే వీటికి సంబంధించినటువంటి ఐటీసీని కూడా మనం జిఎస్టీఆర్ 3Bలో మనం రూల్ నెంబర్ 42, రూల్ నెంబర్ 43 ప్రకారం ఐటీసీ రివర్సల్ మనకి అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా మనకి ఉంటాయి. సో ఎప్పుడైనా మనం ఈ టేబుల్ నెంబర్ 8లో వాల్యూస్ ఎంటర్ చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి ఐటీసీ కూడా మనం జిఎస్టీఆర్ 3B ఫైల్ చేసే పాయింట్ ఆఫ్ టైంలో రివర్సల్ కింద మనం రూల్ నెంబర్ 42, 43 ప్రకారం రివర్సల్లో మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ టేబుల్ నెంబర్ 8లో ఇంట్రా స్టేట్ సప్లై టు రిజిస్టర్డ్ పర్సన్స్ అంటే మనకి ఈ స్టేట్ నుంచి సేమ్ స్టేట్కి మనం రిజిస్టర్డ్ పర్సన్స్కి చేసిన వాల్యూస్, అలానే సేమ్ స్టేట్లో అన్రిజిస్టర్డ్ పర్సన్కి సేల్ చేసిన వాల్యూస్, అలానే సేమ్ వేరే స్టేట్కి రిజిస్టర్డ్ పర్సన్స్కి మనం ఏదైతే చేసామో వాటికి సంబంధించినటువంటి వాల్యూస్. ఫస్ట్ 2 టేబుల్స్ అనేవి సేమ్ స్టేట్లో రిజిస్టర్డ్ పర్సన్స్, అన్రిజిస్టర్డ్ పర్సన్కి సంబంధించినటువంటి వాల్యూస్. లాస్ట్ 2 టేబుల్స్ అనేవి వేరే స్టేట్లో అన్రిజిస్టర్డ్ అండ్ రిజిస్టర్డ్ పర్సన్స్కి సంబంధించినటువంటి వాల్యూస్ని మనం సెగ్రిగేట్ చేస్తూ మనం టేబుల్ నెంబర్ 8ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆఫ్ ద టేబుల్ నెంబర్ 9B అనేది రిలేటెడ్ టు క్రెడిట్ నోట్స్ అండ్ డెబిట్ నోట్స్ ఫర్ రిజిస్టర్డ్ పర్సన్స్. సో మనం ఆల్రెడీ టేబుల్ నెంబర్ 9Aలో రిలేటెడ్ టు B2C ట్రాన్సాక్షన్స్ సంబంధించినటువంటి డెబిట్ నోట్స్ అండ్ క్రెడిట్ నోట్స్ మనం ఎంటర్ చేసి ఉంటాం. సో టేబుల్ నెంబర్ 4కి సంబంధించి ఏవైతే క్రెడిట్ నోట్స్ అండ్ డెబిట్ నోట్స్ మనం ఇష్యూ చేసి ఉంటామో అంటే రిజిస్టర్డ్ పర్సన్కి సంబంధించినటువంటి క్రెడిట్ నోట్స్ అవి టేబుల్ నెంబర్ 9Bలో మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
అగైన్ ఇక్కడ రిజిస్టర్డ్ పర్సన్ కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళ జిఎస్టిఎన్ నెంబర్ అనేది మనం అగైన్ ఎంటర్ చేస్తూ ఆ క్రెడిట్ నోట్ ఆర్ డెబిట్ నోట్ నెంబర్ అండ్ క్రెడిట్ నోట్ అండ్ డెబిట్ నోట్ డేట్స్ని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ ఎంటర్ చేశాక అగైన్ మనం వాటి ట్యాక్సిబుల్ వాల్యూ ట్యాక్స్ అమౌంట్స్ కూడా టేబుల్ నెంబర్ 9Bలో మనం ఎంటర్ చేస్తాం. దెన్ మనం టేబుల్ నెంబర్ 11 ఆఫ్ జిఎస్టిఆర్ 1లో ట్యాక్స్ లైబిలిటీ ఆన్ అడ్వాన్సెస్కి రిలేటెడ్గా మనం ఎంటర్ చేస్తాం. సో జిఎస్టి యాక్ట్ ప్రకారం ఆ టైమ్ ఆఫ్ సప్లై యాజ్ పర్ సెక్షన్ 12, 13 అండ్ 14 ఆఫ్ సిజిఎస్టి యాక్ట్ ప్రకారం మనకి టైమ్ ఆఫ్ సప్లైలో సర్వీసెస్కి సంబంధించినటువంటి అడ్వాన్స్ అనేది ట్యాక్సిబుల్ అయి ఉంటుంది. బట్ గూడ్స్కి సంబంధించినటువంటి అడ్వాన్స్ అనేది నాట్ ట్యాక్సిబుల్. సో సర్వీసెస్కి సంబంధించినటువంటి ఎటువంటి అడ్వాన్స్ అనేది మీరు రిసీవ్ చేసుకున్నా సరే ఆ వాల్యూ అనేది మనం టేబుల్ నెంబర్ 11A ఆర్ 11A2లో మనం కంపల్సరీ ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో ఈ టేబుల్లో మనం ఓన్లీ సర్వీసెస్కి సంబంధించినటువంటి అడ్వాన్స్ని మనం ముందుగానే టేబుల్ నెంబర్ 11లో ఎంటర్ చేసి దాని మీద ట్యాక్స్ని మనం వచ్చిన వాల్యూని డివైడెడ్ విత్ 100 ప్లస్ ట్యాక్స్ పర్సెంటేజ్ మల్టిప్లై విత్ ట్యాక్స్ రేట్తో వచ్చిన వాల్యూని మనం ట్యాక్స్ అమౌంట్ కింద గవర్నమెంట్కి ముందుగా పేమెంట్ చేయాలి. ఇక్కడ ఈవెంతో మన అడ్వాన్స్ పై ట్యాక్స్ మనం సర్వీసెస్ పై పేమెంట్ చేసినా సరే మన రిసిపియంట్ అంటే ఎవరైతే మనకి అడ్వాన్స్ ఇచ్చిన పర్సన్ ఉంటారో వాళ్ళకి ఐటీసీ అనేది ట్రాన్స్ఫర్ అవ్వదు. వాళ్ళకి ఐటీసీ అనేది ఎప్పుడైతే మన ఇన్వాయిస్ రైజ్ చేస్తామో అప్పుడు మాత్రమే మనకి ఐటీసీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో 11కి సంబంధించి సర్వీసెస్కి సంబంధించినటువంటి అడ్వాన్స్ పై మనం అడ్వాన్స్గా ట్యాక్స్ గవర్నమెంట్కి పేమెంట్ చేస్తాం. బట్ అవతల పార్టీకి ఐటీసీ అనేది మన ఇన్వాయిస్ రైజ్ చేసినప్పుడు మాత్రమే మనకి వాళ్ళకి ఐటీసీ అనేది అవైలబుల్ ఆ రైట్ అనేది వస్తుంది. వన్స్ ఎప్పుడైనా నెక్స్ట్ టేబుల్లో ఆ వచ్చినటువంటి అడ్వాన్స్కి ఎగెనెస్ట్గా మనం రిటర్న్ ఇచ్చిన ఆర్ఎల్స్ ఆ అడ్వాన్స్కి ఎగెనెస్ట్గా మనం సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేసినట్లయితే మనం టేబుల్ నెంబర్ 11Bలో ఆ వాల్యూస్ని ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో 11Aలో మనం అడ్వాన్స్ రిసీవ్ చేసుకున్నప్పుడు మనం ఆ వాల్యూస్ని ఎంటర్ చేయాలి. 11Bలో ఆ అడ్వాన్స్ అడ్జస్ట్మెంట్ ఎప్పుడైతే జరుగుతుందో ఏదర్ మనం అడ్వాన్స్ అనేది రిటర్న్ అయినా ఇచ్చి ఉండొచ్చు ఆర్ఎల్స్ ఆ అడ్వాన్స్కి ఎగ్నెస్ట్గా మనం ఇన్వాయిస్ అయినా మనం రైట్ చేసి ఉండొచ్చు. ఆ కేసెస్లో మనం 11B అనేది ఎంటర్ చేయాల్సి వస్తుంది. అగైన్ 11B అనేది మనం అడ్వాన్స్ రిటర్న్ ఇచ్చినప్పుడు మాత్రమే ఎంటర్ చేస్తాం. బట్ అడ్వాన్స్కి ఎగ్నెస్ట్గా ఇన్వాయిస్ అనేది మనం ఇష్యూ చేసినట్లయితే 11Bతో పాటు మనం కన్సర్న్డ్ టేబుల్ నెంబర్ 4 కానీ ఆ టేబుల్ నెంబర్ 7 ఆర్ 5లో కానీ ఏదర్ B2C ఆర్ B2B ట్రాన్సాక్షన్స్ ప్రకారం టేబుల్ నెంబర్ 4, 5, 7లో కానీ అగైన్ ఆ ఇన్వాయిస్ నెంబర్ని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో 11Bలో ఎప్పుడైతే ఇన్వాయిసెస్ మనం ఎంటర్ చేస్తామో ఆటోమేటిక్గా లైబిలిటీ మనం ప్రీవియస్ మంత్లో పేమెంట్ చేసి ఉంటాం కాబట్టి ఎడిషనల్ లైబిలిటీ అనేది మనకి టేబుల్ నెంబర్ 4, 5, 7లో ఎంటర్ చేసినా సరే ఎడిషనల్ లైబిలిటీ అనేది అరైజ్ అవ్వదు. బట్ ఆ అడ్జస్ట్మెంట్ అనేది మనకి ప్రీవియస్ అడ్వాన్స్ అవ్వాలంటే కంపల్సరీ టేబుల్ నెంబర్ 11Bలో ఆ అడ్వాన్స్కి సంబంధించినటువంటి అడ్జస్ట్మెంట్ని ఎంటర్ చేస్తూ ఆ అడ్వాన్స్ అడ్జస్ట్మెంట్కి సంబంధించినటువంటి ఇన్వాయిస్ని టేబుల్ నెంబర్ 4 కానీ టేబుల్ నెంబర్ 5 ఆర్ టేబుల్ నెంబర్ 7లో కానీ ఆ వాల్యూస్ ఆర్ ఇన్వాయిస్ని మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది. వన్స్ ఇప్పటి వరకు మనం ఎంటర్ చేసిన డేటాస్ అనేవి ఓవరాల్గా మనం అవుట్వర్డ్ సప్లైకి సంబంధించినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ కేటగిరీ వైజ్. బట్ టేబుల్ నెంబర్ 12 అనేది మనకి హెచ్ఎస్ఎన్ ఆర్ ఎస్సిఎస్సి కోడ్ అంటే హార్మోనైజ్డ్ సిస్టమాటిక్ నామినిక్లేచర్ అని మనకి గూడ్స్కి సంబంధించినటువంటి 8 డిజిట్స్ కోడ్స్ అనేవి మనకి డిఫైన్ అయి ఉన్నాయి. అలానే సర్వీసెస్కి సంబంధించినటువంటి సర్వీస్ అకౌంటింగ్ కోడ్స్ అనేవి 6 డిజిట్ కోడ్ అనేవి డిఫైన్ అయి ఉన్నాయి. ఈ కోడ్ వైజ్ మనం కంపల్సరీ ఇందులో టేబుల్ నెంబర్ 12లో ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో యాజ్ ఆఫ్ నౌ ఈ హెచ్ఎస్ఎన్ వైజ్ డేటా అనేది మ్యాండేటరీ అనేది గవర్నమెంట్ చేసింది. సో
ఇక్కడ B2B సప్లైకి సంబంధించినటువంటి హెచ్ఎస్ఎన్ డేటా, అలానే B2Cకి సంబంధించినటువంటి హెచ్ఎస్ఎన్ డేటా ఈచ్ అండ్ ఎవ్రీ హెచ్ఎస్ఎన్ వైస్ మనం టేబుల్ నెంబర్ 12లో ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇన్ కేస్ మనం టేబుల్ నెంబర్ 4 to 11 ఎంటర్ చేసి 12 అనేది ఎంటర్ చేయకపోయినట్లయినా సరే మనకి ఫ్యూచర్లో జనరల్ పెనాల్టీస్ కూడా లెవీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ జనరల్ పెనాల్టీస్ మనకి లెవీ అవ్వకుండా కంపల్సరీ టేబుల్ నెంబర్ 12లో మన హెచ్ఎస్ఎన్ డేటాని కంపల్సరీ ఫిల్ చేయాల్సి వస్తుంది. అగైన్ హెచ్ఎస్ఎన్ డేటా B2Bకి సపరేట్గా అండ్ B2Cకి సపరేట్గా ఈచ్ అండ్ ఎవ్రీ హెచ్ఎస్ఎన్ ఆర్ ఈచ్ అండ్ ఎవ్రీ సాక్ కోడ్ వైజ్ మనం వాల్యూస్ అనేది ఇందులో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ హెచ్ఎస్ఎన్ కోడ్ని మనం ఎంటర్ చేస్తాం అండ్ అలానే యూక్యూసి వాటికి సంబంధించినటువంటి క్వాంటిటీ ఐడెంటిఫికేషన్ ఎయిదర్ కేజీస్ అయి ఉండొచ్చు, లీటర్స్ అయి ఉండొచ్చు, మీటర్స్ అయి ఉండొచ్చు. ఆ క్వాంటిఫికేషన్ తాలూకా మెజర్మెంట్ని మనం ఇందులో ఎంటర్ చేస్తాం, వాటి క్వాంటిటీని ఇందులో ఎంటర్ చేస్తాం అండ్ వాటి ట్యాక్సబుల్ వాల్యూ అండ్ ఏ రేట్ వైజ్ మనం సప్లై చేస్తాం, ట్యాక్స్ రేట్ జిఎస్టీ రేట్ అండ్ అలానే ఐజిఎస్టీ కాంపోనెంట్ ఎంత ఉంది, సిజిఎస్టీ అండ్ హెచ్జిఎస్టీ కాంపోనెంట్ ఎంత ఉంది అనేది ఈ టేబుల్స్లో మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది. వన్స్ టేబుల్ నెంబర్ 12 అనేది మనం ఎంటర్ చేశాక టేబుల్ నెంబర్ 13లో నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇష్యూడ్ కూడా మనం ఇందులో ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేవి అగైన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ వైజ్ మనకి ఇక్కడ ఇష్యూ చేయాల్సి ఉంటుంది. సో ఇన్వాయిసెస్ ఫర్ అవుట్వర్డ్ సప్లైస్ అంటే అవుట్వర్డ్ సప్లైకి సంబంధించినటువంటి ఇన్వాయిసెస్ ఏ నెంబర్ నుంచి ఏ నెంబర్కి మనం టోటల్ నెంబర్ ఇష్యూ చేసాం, అందులో క్యాన్సిల్డ్ ఎంత అండ్ అలానే నెట్ ఇష్యూడ్ ఎంత అండ్ ఏ నెంబర్ నుంచి ఏ నెంబర్ వరకు ఇష్యూ చేసాం అనేది ప్రతి ఒక్క అవుట్వర్డ్ సప్లై ఓవరాల్ ఇన్వాయిస్ డేటా అనేది డాక్యుమెంట్ నెంబర్ వైజ్ మనం ఇందులో ఎంటర్ చేయాలి. అండ్ అలానే అన్రిజిస్టర్డ్ పర్సన్స్ నుంచి మనం ఇన్వార్డ్ సప్లైస్ ఏవైతే తీసుకున్నామో వాటికి సంబంధించినటువంటి డేటాను కూడా మనం ఇందులో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ రివైజ్డ్ ఇన్వాయిసెస్ ఏవైతే మనం ఇన్వాయిసెస్ రివైజ్ చేసామో వాటికి సంబంధించినటువంటి డేటా అండ్ పేమెంట్ ఓచర్స్కి సంబంధించినటువంటి డేటా అండ్ అలానే రిఫండ్ ఓచర్కి సంబంధించినటువంటి డేటా ఏదైతే అడ్వాన్స్ వచ్చిందో ఆ అడ్వాన్స్కి సంబంధించి ఏదైతే రిఫండ్ ఇస్తామో మనం ఆ రిఫండ్ ఇచ్చినటువంటి ఆ రిటర్న్ ఇచ్చినటువంటి ఎక్నాలజ్మెంట్ రిఫండ్ ఓచర్ అంటాం. అలా మనం ఎన్ని ఓచర్స్కి అడ్జస్ట్మెంట్ మనం చేసాం, అడ్వాన్సెస్ అడ్జస్ట్మెంట్ చేసాం అనేది ఇందులో కూడా మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది. అలానే డెలివరీ చలాన్ ఫర్ జాబ్ వర్కర్ మనం ఏదైనా ప్రిన్సిపల్ మ్యానుఫ్యాక్చర్ అయ్యింది మన గూడ్స్కి సంబంధించి జాబ్ వర్కర్కి సెండ్ చేసినట్లయితే వాటికి సంబంధించినటువంటి ఎన్ని డెలివరీ చలాన్స్ ఆర్ డీసీస్ మనం ఇష్యూ చేసామో వాటిని కూడా మనం ఇందులో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలానే వీటితో పాటు డెబిట్ నోట్స్ ఎన్ని ఇష్యూ చేసాం అండ్ ఏ సీరియల్ నెంబర్ నుంచి ఏ సీరియల్ నెంబర్ వరకు ఇష్యూ చేసాం, టోటల్ నెంబర్ ఎన్ని క్యాన్సిల్ అయ్యి నెట్ ఇష్యూడ్ ఎన్ని అండ్ అలానే క్రెడిట్ నోట్స్ అనేవి ఎన్ని ఇష్యూ చేసాం, ఏ నెంబర్ నుంచి ఏ నెంబర్కి ఇష్యూ చేసాం అండ్ అలానే టోటల్ నెంబర్ ఆఫ్ క్రెడిట్ నోట్స్ ఆ మంత్లో ఎన్ని ఇష్యూ చేసాం, ఎన్ని క్యాన్సిల్ చేసాం, ఓవరాల్గా మనకి నెట్ వాల్యూ అనేది కూడా ఇందులో ఇష్యూ చేయాలి. సో ప్రతి ఒక్క ఐటెం వైజ్ డాక్యుమెంటేషన్ నెంబరింగ్ అనేది మనం టేబుల్ నెంబర్ 13లో కంపల్సరీ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో టేబుల్ నెంబర్ 12లో హెచ్ఎస్ఎన్ వైజ్ ఇస్తాం, టేబుల్ నెంబర్ 13లో డాక్యుమెంట్ వైజ్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. అండ్ అలానే టేబుల్ నెంబర్ 14లో సప్లైస్ మేడ్ త్రూ ఈసీఓస్ అంటే ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్స్ లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ కానీ జొమాటో ఆర్ఎస్ బుక్ మై షో, పేటిఎం వీటి ద్వారా ఏవైతే మనం సప్లై చేసామో వాటికి సంబంధించినటువంటి డేటాని మనం టేబుల్ నెంబర్ 14లో మనం ఫిల్ చేస్తాం. ఇందులో మనకి ముఖ్యంగా సెక్షన్ 52 ఈసీఓస్ అంటారు. సో సెక్షన్ 52 ఈసీఓస్ అంటే ఎవరైతే టీసీఎస్ కలెక్ట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్స్ ఉంటుందో వాళ్ళకి సంబంధించినటువంటి ఈసీఓస్ ద్వారా మనం సేల్ చేసినట్లయితే అప్పుడు మనం సెక్షన్ 52 ఈసీఓ ద్వారా మనం సేల్ చేసినట్లు మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక థియేటర్ అనేది వాటి మూవీ టికెట్స్ అనేవి బుక్ మై షో ద్వారా సేల్ చేస్తున్నట్లయితే బుక్ మై షో ద్వారా వాళ్ళు ఎన్ని టికెట్స్ అయితే సేల్ చేశారో వాటి వాల్యూస్ని మనం ఇందులో వాళ్ళు రిఫ్లెక్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలానే
మనకి సెక్షన్ 9 సబ్‌సెక్షన్ 5 ప్రకారం ఏవైతే మనం సేల్ చేశామో, వాటికి సంబంధించినటువంటి డేటా కూడా మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో, 9(5) ఈసీఓస్ అంటే ఎవరైతే 9(5) ఈసీఓస్ అంటే ఎవరైతే ఈసీఓస్ వాటి ద్వారా జరిగిన ట్రాన్సాక్షన్స్‌కి టాక్స్ పేమెంట్ చేయాల్సి ఉంటుందో అవి 9(5) ఈసీఓస్ అంటారు. సో, ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్స్ యాక్చువల్‌గా 52 ప్రకారం ఉంటారు. అండ్ అలానే 9(5) ప్రకారం కూడా కేటగరైజ్ చేసి 9(5) ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ కీపింగ్ సర్వీసెస్, అర్బన్ క్లాప్ ద్వారా మనం ఏదైనా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే వాటి మీద లయబిలిటీ అనేది అర్బన్ క్లాప్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అలానే ఓలా అండ్ ఊబర్ ద్వారా ఏదైనా మనం క్యాబ్ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేసినట్లయితే అగైన్ ఓలా ఆర్ ఊబర్ కంపెనీ అనేది ట్యాక్స్ పేమెంట్ అనేది గవర్నమెంట్‌కి చేయాల్సి వస్తుంది. సో, వాటి డేటాని వాళ్ళు ఇందులో మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఈసీఓస్. మనం సేల్ చేసినట్లయితే మనం ఈ టేబుల్ నెంబర్ 14లో మనం ఈ వాల్యూస్‌ని ఎంటర్ చేస్తాం. సో, టేబుల్ నెంబర్ 14లో 95 ద్వారా మనం సేల్ చేసిన సెక్షన్ 52 ప్రకారం ఉండే ఈసీఓస్ ద్వారా సేల్ చేసినా సరే, టేబుల్ నెంబర్ 14లో మనం కంపల్సరీ ఎంటర్ చేయాలి. బట్ 95 ద్వారా మనం సేల్ చేసినట్లయితే ఆ లయబిలిటీ అనేది ఆటోమేటిక్‌గా ఆ ఈసీఓ అనేది పేమెంట్ చేస్తుంది కాబట్టి, ఆ ఈసీఓ టాక్స్ పేమెంట్ చేసినప్పుడు మనం ఆ ఇన్వాయిసెస్‌ని అగైన్ టేబుల్ నెంబర్ 4 టేబుల్ నెంబర్ 5 టేబుల్ నెంబర్ 7లో ఎంటర్ చేయాల్సిన నెసెసిటీ అనేది మనకుండదు. బట్ ఎప్పుడైతే మనం 52 ప్రకారం నోటిఫై అయినటువంటి ఈసీఓస్ ద్వారా మనం సేల్ చేసినట్లయితే ఆ ఇన్వాయిసెస్‌ని అగైన్ మనం టేబుల్ నెంబర్ 4 టేబుల్ నెంబర్ 5 టేబుల్ నెంబర్ 7లో కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో, టేబుల్ నంబర్ 14లో 9(5) అండ్ సెక్షన్ 52 ద్వారా ఉండే సెగ్రిగేషన్ ప్రకారం రిమైనింగ్ టేబుల్స్‌లో కూడా ఆ వాల్యూస్‌ని ఎంటర్ చేస్తామా లేదా అనేది డిటర్మైన్ అయి ఉంటుంది. ఆఫ్టర్ దట్ ఈ టేబుల్ 17 అనేవి సారీ టేబుల్స్ 13 అనేవి మనం వన్స్ ఎంటర్ చేశాక అమెండ్మెంట్‌కి సంబంధించినటువంటి డేటా అనేది మనకి అవైలబుల్‌లో ఉంటుంది. సో, ఈ అమెండ్మెంట్స్ అనేవి అగైన్ మనం ఏవైతే పైన టేబుల్స్ ఎంటర్ చేశామో వాటికి సంబంధించినటువంటి అమెండ్మెంట్స్ జరిగినట్లయితే, అమెండ్మెంట్ అంటే ఏదైనా ఒక ఇన్వాయిస్ డేట్ మనం రాంగ్‌గా వేసినా, ఒక జీఎస్టీఎన్ నంబర్‌కి బదులు ఇంకొక జీఎస్టీఎన్ నంబర్ అనేది ఎంటర్ చేసినా, ఏదైనా రాంగ్ వాల్యూస్ అదర్ దాన్ టాక్స్ ఆర్ టాక్సబుల్ వాల్యూస్ ఇచ్చినట్లయితే, మనం అమెండ్మెంట్ కాలమ్స్‌లో మనం ఆప్ట్ చేసుకోవాలి. అలా కాకుండా ట్యాక్స్ గానీ, ట్యాక్స్ అమౌంట్ అనేవి రిడక్షన్ గానీ, ఇంక్రీజ్ గానీ అవ్వాలి అంటే మనం డెబిట్ నోట్స్ ఆర్ క్రెడిట్ నోట్స్‌ని మనం యూజ్ చేసుకొని అందులో మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో, ఈ అమెండ్మెంట్ ఆఫ్ బీ ఇన్వాయిసెస్ అంటే టేబుల్ నంబర్ 4లో మనం ఎంటర్ చేసినటువంటి ఇన్వాయిసెస్ ఏవైనా మనకి అమెండ్మెంట్ మనం నెక్స్ట్ మంత్‌లో గానీ, ఆ మంత్‌లో గానీ చేంజెస్ చేసినట్లయితే మిస్టేక్స్‌ని ఎర్రర్స్‌ని రెక్టిఫై చేసినట్లయితే అమెండ్మెంట్ ఆఫ్ బీలో మనం ఎంటర్ చేస్తాం. సో, టేబుల్ నంబర్ 4లో జరిగిన మిస్టేక్స్‌కి టేబుల్ నంబర్ 9(a) అనేది మనం యూజ్ చేస్తాం. అండ్ మనం 9(a) బీ లార్జ్ ఇన్వాయిసెస్ అంటే టేబుల్ నెంబర్ 5లో జరిగిన మిస్టేక్స్ అమెండ్మెంట్స్‌ని మనం ఇందులో బీ లార్జ్ అమెండ్మెంట్‌లో మనం ఎంటర్ చేస్తాం. సో, ఇక్కడ మనం అగైన్ ఆల్రెడీ ప్రీవియస్‌గా ఎంటర్ చేసిన ఇన్వాయిసెస్ అనేవి రాంగ్‌గా ఎంటర్ చేస్తే వాటికి సంబంధించి కరెక్షన్ అనేది నెక్స్ట్ మంత్‌లో మనం ఎంటర్ చేస్తాం. అగైన్ అమెండ్మెంట్ ఆఫ్ ఎక్స్‌పోర్ట్ ఇన్వాయిసెస్ అంటే టేబుల్ నంబర్ 6లో ఏవైతే మనం చేంజెస్ చేయాలనుకుంటున్నామో, కరెక్షన్ చేయాలనుకుంటున్నామో వాటికి సంబంధించి అమెండ్మెంట్ ఆఫ్ ఎక్స్‌పోర్ట్ ఇన్వాయిసెస్‌లో మనం ఎంటర్ చేస్తాం. అండ్ అమెండ్మెంట్ ఆఫ్ క్రెడిట్ నోట్స్ అండ్ డెబిట్ నోట్స్ టేబుల్ నెంబర్ 9(bలో మనం ఏదైతే కరెక్షన్స్ మనం చేయాలనుకుంటున్నామో రిజిస్టర్డ్ పర్సన్కి సంబంధించినటువంటి డెబిట్ నోట్స్ ఆర్ క్రెడిట్ నోట్స్ వాటికి సంబంధించి అమెండ్మెంట్ అనేది 9(cలో మనం ఎంటర్ చేస్తాం. అండ్ బీ అదర్స్ అంటే టేబుల్ నెంబర్ 7లో ఏవైతే కరెక్షన్స్ మనం చేయాలనుకుంటున్నామో వాటికి సంబంధించి అమెండ్మెంట్స్ అనేవి అమెండ్మెంట్ కాలంలో టేబుల్ నెంబర్ 10లో మనం ఎంటర్ చేస్తాం మనం నెక్స్ట్ మంత్‌లో.
అండ్ అడ్వాన్సెస్కి టేబుల్ నెంబర్ 11A సంబంధించి ఏదైనా మనం అమెండ్మెంట్ చేయాలంటే అమెండ్మెంట్ ఆఫ్ ట్యాక్స్ లయబిలిటీ రిలేటెడ్ టు అడ్వాన్సెస్ రిసీవ్డ్ అంటే 11A సంబంధించి అమెండ్మెంట్స్ అనేవి ఇందులో మనం చేస్తాం. అండ్ 11Bలో మనం అడ్జస్ట్మెంట్ ఆఫ్ అడ్వాన్సెస్ ప్రీవియస్గా ఏదైతే మనం అడ్జస్ట్మెంట్ ఆఫ్ అడ్వాన్స్ రాంగ్గా చేసామో వాటికి సంబంధించినటువంటి చేంజెస్ ఆర్ ఎర్రర్స్ రెక్టిఫికేషన్ అనేది 11B అమెండ్మెంట్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ అడ్వాన్సెస్లో మనం ఎంటర్ చేస్తాం. సో వన్స్ ఈ టేబుల్స్ అనేవి మనం అన్ని ఫిల్ చేశాక ఆటోమేటిక్గా మనకి GSTR1 అనేది ఫిల్లింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. సో వన్స్ ఈ ఫిల్లింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయ్యాక మనం GSTR1ని మనం ఫైల్ చేయొచ్చు. For more GST updates, please like, share and subscribe my channel. Thank you all.